మా జనసేన జన సైనికులతో వేరే మహిళలతో ఒక రివ్యూగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలా ఇంకా మనం బలోపేతం అవ్వాలి, ఇలాంటి విషయాలు మీద ఒక ఇంటర్నల్ మీటింగ్ లాగా మేము పెట్టుకున్నాం. సో దట్ ఆ పర్పస్లో వచ్చారు. సో అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి రైట్లో మీరు అంటే మీ ఇంటర్నల్ మీటింగ్ అంటే ప్రెస్ లేకుండా చేయాలనుకున్నాం. బట్ మీకు ఏదన్నా ఒక 2-3 క్వశ్చన్లు అడిగితే దీనికి సమాధానం చెప్పేస్తే మేము బాగా చేస్తాం. స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ నాగవరంలో కానీ, మాకారపురంలో కానీ, నర్సీపట్నంలో కానీ ప్రధాన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నర్సీపట్నంలో గాంజాయికి యువత ఎడిట్ పడుతుంది. దానిపై ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతుందో చెప్పండి. గంజాయి అనబడే కాన్సెప్ట్ని జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్తో అణిచేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు. మన యువతని చెడగొట్టాల్సిన అవసరం లేదు. యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు ఈ గంజాయి కాదు. ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్, అరకు ఏరియా చెబుతున్నారు. సో జనసేన ప్రభుత్వం, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ తోటి ఇప్పుడు నడిచేస్తారు. మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు చేస్తారు. ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ని, వాళ్ళ శక్తిని ఇలా గంజాయి బానిసలు అయిపోయి మన జీవితాలు నాశనం చేసుకోకుండా మేమందరం చాలా గట్టిగా చర్య తీసుకుంటాం. ఎందుకు యువత గంజాయి వైపు ఆకర్షితులైనటువంటి సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే అటు వెళ్లాల్సిన అవసరం. సో అలాంటి ఉపాధి అవకాశాలు జనసేన టీడీపీ కల్పిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం, తీవ్రమైన చర్యలు. అది ఇంకా తెలియదు. ఆయన త్వరగా అనౌన్స్ చేస్తారు. దాన్ని వెయిట్ చేస్తూ అది కరెక్ట్గా అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇదంతా మీకు ఒక అఫీషియల్గా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అలయన్స్ వాళ్ళందరూ, అలయన్స్ ప్రభుత్వం, టీడీపీ, జనసేన సంయుక్తంగా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రధానంగా రైతాంగం తాండవ రిజర్వేర్ నీరు అయితే తాండవ రిజర్వేర్ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఏముందా? మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది సార్? అక్కడ స్టోరేజ్ చేసి 100% చేస్తాం. ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగానికి సపోర్ట్ ఇస్తాం. ఉన్న వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన మీకు దీనికి సంబంధించి ఉన్నాయి. డంపింగ్ యార్డ్కి సంబంధించిన మన ఇలాగా ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పడతారు. ఖచ్చితంగా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇదే కావాలంటే ప్రజలకి ఎటువంటి చేస్తే హెల్ప్ అవుతుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన టీడీపీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒక వైసీపీ ప్రభుత్వాలు వైఫల్యం చూశారు. ఇప్పుడు జనసేన ఎలా ప్రజల్లోకి, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఎలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్యల్ని, ఇష్యూస్ని ఎంత గొప్పగా పరిష్కరిస్తాం. నేను ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఈ విషయంలో ఎన్నో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని విషయాలు మీరు నిర్ణయించేయండి. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మేమందరూ కూడా వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మేమందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులు. మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో
ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం మనం తక్కువే ఉంటుంది. సో ఊహాగానాలకు అవకాశం ఏముంది? మీద ఇంకా మేము స్టడీ చేస్తున్నామని మా దగ్గర వస్తుంది. ప్రతి విషయం మీద మేము చాలా నీట్గా స్టడీ చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిష్కారాలు చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి పార్టీలో ఆ ఇష్యూస్ పైన గొడవలు ఉంటాయంటే ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే అటువంటి ప్రజల రోజులు ఉంటాయి. అవన్నీ మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి వీలు సార్. థ్యాంక్ యూ.